బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 ఎట్టకేలకు నేడు విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తాజాగా నేడు విడుదలైంది. కొన్ని సినిమాలకు లాజిక్స్తో అవసరం లేకుండా మ్యాజిక్తో స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సినిమానే అఖండ తాండవం. కథతో పని లేదు, కథనంతో అవసరం లేదు. జస్ట్ స్క్రీన్ మీద అలా బాలయ్య త్రిశూలంను తింపుతూ చూస్తూ ఉంటే మనం పెట్టి టికెట్ రేట్ పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. కరెక్ట్ టైంలో బయట ట్రెండింగ్ నడుస్తున్న సనాతన హైందవ ధర్మం గురించి బోయపాటి శ్రీను బాలకృష్ణ పాత్రతో అందరినీ ఆలోచించే దిశగా సినిమాను తెరకెక్కించిన సమాచారం. ఇలాంటి సినిమా చేయాలంటే బాలయ్యనే ముందు వరుస ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలో డైలాగులు చెప్పడం వస్తే సరిపోదు, మంత్రాలు కూడా రావాలి. అలాంటి సంస్కృత శ్లోకాలను అలవోకగా చెప్పే బాలయ్య కరెక్ట్ పాత్రలో ఇమిడిపోయాడని చెప్పుకోవచ్చు. సినిమా అంతా దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పటిలాగానే తొలి గంట ఎలాగోలా గడిచిపోతుంది. అప్పుడు ఇంటర్వెల్ ముందు బాలయ్యని దించాడు బోయపాటి. అప్పుడు స్టార్ట్ అవుద్ది అసలు సినిమా. స్పీకర్లు పలిగేలా వాయింపుతో తనదైన శైలిలో మ్యూజిక్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు బాలకృష్ణ వన్ మ్యాన్ షో ఈ తాండవంగా చెప్పుకోవచ్చు. దీనిలో మరొకసారి బాలయ్య తన రుద్ర తాండవం చూపించాడు. అఖండ పాత్రలో తన నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనని హీరోయిన్గా నటించిన సంయుక్త మీనన్ కూడా చాలా చిన్న రోల్ చేసింది. ఈ మూవీలో మరో కీలకమైన పాత్రలో హర్షాలి మల్హోత్రా మెప్పించింది. అలాగే ఆది పినిశెట్టి విలన్గా మెప్పించాడు. మిగిలిన అన్ని పాత్రలు అందరూ ఈ క్యారెక్టరైజేషన్ కూడా సినిమాలో మెప్పించారు. టెక్నికల్ టీంలో తమన్ తన మ్యూజిక్తో మరొకసారి అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదిరిపోయే సాంగ్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్కి ముందు నుంచి తర్వాత వరకు, ఇంటర్వెల్ ముందు నుంచి క్లైమాక్స్ సీన్ వరకు తమన్ మ్యూజిక్ బాక్స్ బద్దలైపోద్దని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం లాగ్ ఫీలింగ్ వచ్చినా కూడా ఆ సినిమాలో లీనమైపోవడం వల్ల లాగ్ ఫీలింగ్ అని ఎక్కడ రాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి, దర్శకుడు ప్రతిభ బాగుంది. దర్శకుడు బోయపాటి శ్రీను మరొకసారి తనదైన శైలిలో తనకు అందవచ్చిన కథాంశంతో రెచ్చిపోయాడు. దానికి తోడు బాలయ్య నటన కూడా తోడవడంతో ఇది రికార్డులు క్రియేట్ చేస్తుందనేసి అంచనాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే బాలయ్య అఖండ 2 పాజిటివ్ రివ్యూస్తో ఉంది. ఇది సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నట్టు సమాచారం. వన్ మ్యాన్ షోగా బాలయ్య రుద్రతాండవం చేస్తున్నాడు థియేటర్లో అనేసి ప్రేక్షకులు బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.